ఓం శ్రీ గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళు లగ్నాలలో అంటే లగ్నము లేదా రాశి జన్మరాశులు ఉంటే గనక వాళ్ళ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్ ఎట్లా ఉంటాయి, ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే క్లుప్తంగా కొద్దిగా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తులారాశి వాళ్ళకి, తులా లగ్నం వాళ్ళకి వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, వీళ్ళ లైఫ్లో రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి, లైఫ్ లాంగ్ ఈవెంట్స్ ఎట్లా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తులారాశి వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే రిలేషన్షిప్స్ అన్నమాట. వీళ్ళకి రిలేషన్షిప్స్ అనేది చాలా ప్రయారిటీ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళని నొప్పించకుండా కాంప్రమైజ్ అవ్వడము అనేది ఒక నేచర్ ఉంటుంది అన్నమాట. మంచి మంచి డిప్లొమాట్స్, మనము ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యూరోక్రాట్స్, డిప్లొమాట్స్ ఉంటూ ఉంటారు కదా. అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి రాయబారులాగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ మట్టుకు మనకు తులారాశి, తులాలగ్నం వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ పొలిటీషియన్స్ అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే పీస్ మేకర్స్ అన్నమాట. అంటే గొడవలు లేకుండా రాజీకి తీసుకురావడానికి ప్రయత్నం చేసే ఒక గుణం వీళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది తులారాశి, తులాలగ్నం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బంధాలకి, బాంధవ్యాలకి ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేశం నుంచి దేశంకి కూడా రిలేషన్షిప్స్ బాగుంటేనే కదా మనకి అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. యుద్ధ వాతావరణం లేకుండా ఉండడానికి వీళ్ళు వీలైనంత మట్టుకు పీస్ మేకింగ్ లాగా కూడా వీళ్ళు కెరియర్స్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మంచి నాయకత్వ లక్షణాలు వీళ్ళకు కూడా ఉంటాయి. వీళ్ళు మాట్లాడే మాటకి వాల్యూ ఉంటుంది. ఒక 10 మందిలో వెళ్తే కనుక వీళ్ళు మాట్లాడిన మాటకి ఆటోమేటిక్గా జనాలని వీళ్ళు అట్రాక్ట్ చేసే ఒక నేచర్ ఉంటుందన్నమాట. తులారాశి వాళ్ళకి, తులా లగ్నం వాళ్ళకి ఒక మంచి శుక్రకళ ఉంటుందన్నమాట వీళ్ళ మొహంలో కూడా. అండ్ వీళ్ళు మాట్లాడే విధానంలో కూడా ఆ లౌక్యత అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళకి కర్మ అంతా కూడా ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుందంటే ద్వితీయ కుటుంబ స్థానానికి సంబంధించి, వాళ్ళ ఆర్థిక పరిస్థితికి సంబంధించి వీళ్ళ కర్మ మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ద్వితీయ స్థానము వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి ఆర్థిక స్థితిలో ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. సడన్గా పైకి వెళ్ళిపోవడము ఆర్థికంగా, మళ్ళీ సడన్గా కింద పడిపోవడము, ఉద్యోగంలో ఉన్నా కూడా ఒక పీక్ కెరియర్ స్టేజ్ వరకు వెళ్ళిపోవడము, మళ్ళీ సడన్గా కింద పడిపోవడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఫ్యామిలీ పైన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఫ్యామిలీకి ఇది ఉంది, ఇది లేదు అన్న భేదన లేకుండా వీలైనంత మట్టుకు వీళ్ళు ఎక్కువ మట్టుకు డబ్బులు కొద్దిగా ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ వాక్ స్థానంలో కూడా మనకి ఇది వృశ్చిక రాశి అయ్యింది కాబట్టి చాలా తక్కువ మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నా సరే చాలా మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు. ఆ విషయంలో కూడా కొద్దిగా మనకి తులారాశి, తులాలగ్నం వాళ్ళలో రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. తృతీయ స్థానంలో ధనుసు రాశి ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఏది దాపరికంగా పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేసే గుణం కూడా కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. తోబుట్టువులతో కూడా రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. వీళ్ళనంత మట్టుకు స్ట్రైట్ ఫార్వర్డ్ రిలేషన్షిప్సే ఉంటాయి. ఒక ధార్మికమైన కమ్యూనికేషన్ ఉంటుందన్నమాట. అంటే తోబుట్టువులతో కూడా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా సరే వాళ్ళు అక్కడ నుంచి ఎంతవరకు నాలెడ్జ్, విజ్డమ్ని గ్యాదర్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనలోనే వీళ్ళ ఫోకస్ అంతా ఉంటుందన్నమాట. చతుర్థ భావానికి వచ్చేసరికి మకర రాశి అవుతుంది కాబట్టి తల్లి యొక్క ఇంపార్టెన్స్ తులారాశి, తులాలగ్నం వాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే తల్లిగారి యొక్క సలహా మేరకు వీళ్ళ కర్మక్షేత్రాన్ని మొత్తం ఆల్టర్ అవుతుంది అన్నమాట. అంటే చాలా స్ట్రిక్ట్గా, పంక్చువల్గా పెంచుతూ ఉంటారు తులారాశి వాళ్ళ మదర్స్. సో ఆ కోణంలో చూసుకున్నట్లయితే కనుక వీళ్ళ కెరియర్లో కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి తల్లి యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటుందన్నమాట. పంచమ భావం కూడా మనకి శని రూల్ చేస్తారు పిల్లల విషయంలో. సో వీళ్ళకి మొదట పుట్టిన సంతానము వీళ్ళకి చాలా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే పరిస్థితులుగా కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట. అంటే సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించడము, సొసైటీని ఎట్లా సర్వ్ చేయాలి, మానవాళికి నేను ఏదైనా తోడ్పడగలనా అనే ఒక కృషి చేసే మైండ్ సెట్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఏ కర్మక్షేత్రంలో ఉన్నా సరే తులారాశి వాళ్ళ పిల్లలు కొద్దిపాటిగా సొసైటీ గురించి ఎక్కువ ఆలోచన చేయడము, చారిటీ చేయడము, డొనేషన్స్ చేయడము, ఇలాంటివి ఫిలాంథ్రపీ వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటారనమాట.
షష్ఠభావానికి వచ్చేసరికి మీనరాశి అవుతుంది కాబట్టి వీళ్ళ శత్రువులు కూడా కొద్దిపాటిగా కన్ఫ్యూజన్లో ఉన్నా సరే ఎక్కువ శత్రుత్వం పెట్టుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఎందుకంటే గురుక్షేత్రం అవుతుంది మీనరాశి కాబట్టి వీళ్ళనంత మట్టుకు చాలా కేర్ఫుల్గా ఉంటారు. వీళ్ళకి ఇంట్లో పెరిగే పెంపుడు జంతువులతో కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉంటుంది. సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉంటారు. ఎక్కువ ఎనిమిటీ లేకుండా ఎక్కువ శత్రుత్వం లేకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళ పార్ట్నర్స్కి వచ్చేసరికి అంటే బిజినెస్ పార్ట్నర్స్ అయినా సరే లేకపోతే భాగస్వామి అయినా సరే కొద్దిగా కంట్రోలింగ్ నేచర్ ఉంటుంది. ఎందువల్ల అంటే మేషరాశి అవుతుందన్నమాట సప్తమ స్థానము. వీళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయడము, వీళ్ళు ఎంతైతే ఫ్రీగా మూవ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారో వీళ్ళ పార్ట్నర్ వల్ల కొద్దిగా ఫ్రీ మూవ్మెంట్ ఉండదన్నమాట. సో అక్కడ కొద్దిపాటిగా వీళ్ళకి రిలేషన్షిప్లో ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల అడిషనల్గా స్ట్రెస్కి లోన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అష్టమ భావానికి వచ్చేసరికి మనకి అత్తగారింటికి సంబంధించి, ఇన్హెరిటెన్స్కి సంబంధించి, లేకపోతే స్థిరాస్తులకి సంబంధించి కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి తులారాశి వాళ్ళకి, తులా లగ్నం వాళ్ళకి కొద్దిపాటిగా అత్తగారింటితోటి ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ తులా లగ్నానికి అష్టమ స్థానానికి అయిన వృషభ రాశికి శుక్రుడే అధిపతి అవుతారు కాబట్టి సడన్గా ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ అత్తారింటి వాళ్ళతోటి కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేయడము, లేదా వీళ్ళపైన ఏవైనా చెడు ప్రచారాలు జరగడము, దానివల్ల వీళ్ళు కొద్దిగా మనోవేదనకి గురవ్వడము, ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. స్థిరాస్తుల విషయంలో కొద్దిపాటిగా వీళ్ళకి స్వతహాగా సంపాదించుకున్న డబ్బే వీళ్ళకి ఆఖరికి హెల్ప్ అవుతుందన్నమాట. తండ్రి నుంచి కూడా పెద్దగా స్థిరాస్తులు వచ్చే దాఖలాలు కూడా ఏం కనిపించవు తులారాశి వాళ్ళకి మ్యాక్సిమం కేసెస్లో. మనకి దశమ స్థానానికి వచ్చేసరికి ఏంటంటే కర్కాటక రాశి అవుతుంది కాబట్టి వీళ్ళ ఇమోషనల్ ఫుల్ఫిల్లింగ్ అంతా కూడా, అంటే వీళ్ళకి మానసికంగా ప్రశాంతత ఎక్కడ వస్తుందంటే వీళ్ళు చేసే ఉద్యోగం పైన మానసిక ప్రశాంతత వస్తుంది. వీళ్ళు ఒక్కసారి ఏదైనా పని పట్టుకున్నారంటే కనుక వీళ్ళనంత మట్టుకు వాళ్ళ మనసు మొత్తం దాంట్లో పెట్టేసేసి ఆ కెరియర్ని ఇంకా బెటర్గా చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఫ్రెండ్షిప్స్ కూడా, నెట్వర్క్ సర్కిల్ కూడా హై లెవెల్ పవర్ఫుల్ సొసైటీ వాళ్ళతోటి నెట్వర్క్ కనెక్షన్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేకపోతే అంటే రాజకీయ నాయకులు అవ్వచ్చు, పొలిటీషియన్స్. ఒకవేళ ఉద్యోగంలో కనుక వర్క్ చేస్తే కనుక సిఇఓ, సిఎఫ్ఓ, సిటిఓ ఇట్లాంటి స్టేజ్లో ఉన్న ఆ పై అధికారులు, అంటే కమాండింగ్ ఉన్న వాళ్ళతోటి ఎక్కువ మట్టుకు వీళ్ళకి ఫ్రెండ్షిప్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట తులారాశి వాళ్ళకి, తులా లగ్నం వాళ్ళకి. సో వీళ్ళు చూస్ చేసుకునే కెరియర్స్ అట్లాగే ఉంటారు. వీళ్ళ నెట్వర్క్ సర్కిల్ కూడా చాలా రాయల్గా ఉంటుందన్నమాట. అండ్ వ్యయస్థానానికి వచ్చేసరికి కన్యారాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి కొద్దిపాటిగా ఐసోలేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దూరదేశంకి ఎక్కువ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తులారాశి వాళ్ళు, తులా లగ్నం వాళ్ళు ఎవరైనా సరే దూరదేశం వెళ్తే గనక అక్కడ వీళ్ళు కొద్దిపాటిగా ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే ఫ్లక్చువేషన్స్ వస్తాయి అన్నమాట. వెళ్ళేంత వరకు ఒకలాగా ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఎప్పుడు రిటర్న్ వచ్చేయాలన్న ఒక మైండ్ సెట్ ఉంటూ ఉంటుంది. దానివల్ల అక్కడ కూడా కొద్దిపాటిగా శత్రువులని కూడా చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది బేసికల్గా జనరలైజ్డ్ తులారాశి, తులా లగ్నం వాళ్ళ యొక్క నేచర్, పర్సనాలిటీ. శుక్రుడు మెయిన్గా కారకుడు అవుతారు కాబట్టి మీకు మీ రిలేషన్షిప్స్లో ఇబ్బందులు రాకుండా ఉండడానికి, ప్రేమ భావాలతో ఉండడానికి ప్రతినిత్యం లక్ష్మీదేవి ఆరాధన కనుక మీరు చేసుకున్నట్లయితే శుక్రవారం రోజు మీ హెల్త్ సపోర్ట్ చేస్తే కనుక లక్ష్మీదేవికి ఉపవాసం ఉండి మీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకున్నా, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నా కూడా ఇది మీకు లైఫ్ లాంగ్ ఆర్థికంగా కూడా ఇబ్బందులు పాలు అవ్వకుండా, అత్తవారింటితోటి సంబంధాలు బాగుండి, ఆడవాళ్ళతో సంబంధాలు బాగుండడానికి చాలా మంచి రెమెడీగా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు కూడా కొద్దిగా మనశ్శాంతి ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ ప్రయత్నాలు మాత్రం చేసుకోండి.